R9 టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ చెంగల్రాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆనందగిరిపై 78వ ఆడుకృతిక బ్రహ్మోత్సవాలు. హరీష్ రావుపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఫ్యూచర్ సిటీ మూసీ ప్రక్షాళనకు లక్షల కోట్ల నిధులున్నాయా అని ప్రశ్నించిన ఏనుగుల రాకేష్ రెడ్డి. ఈ నెల 10న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సుంకర సంపత్. ధీంసా నృత్యానికి గిన్నీస్ రికార్డుపై కరీంనగర్ లో బీజేపీ ఎస్టీ మోర్చా సంబరాలు. సదాశివ మొబైల్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరసన. విద్యార్థులతో సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎస్ఐబి లచ్చిరెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికుల భిక్షాటన మరియు ధర్నా. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న కలెక్టర్. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ చెంగల్రాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ చెంగల్రాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ తిరునాళ్ల సందర్భంగా స్వామివారి ఉత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు గురప్ప శెట్టి, ఏఈఓ శ్రీ విద్యాసాగర్, ఆలయ ఇన్స్పెక్టర్ ఏ వెంకటస్వామి, సూపరింటెండెంట్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఆనందగిరిపై 78వ ఆడుకృతిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడుకృతిక బ్రహ్మోత్సవాలు మొదటి రోజు స్వామివారికి నైవేద్యం, ప్రత్యేక పూజలు, అక్కగార్ల పూజ, గణపతి పూజ ఘనంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం కోసం పాలు, నీరు, మజ్జిగ, ప్రసాదాలు ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, కమిటీ సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణవేణి సావిత్రి, ఎంపీడీఓ వాసుదేవరావు, డిప్యూటీ ఎంపీడీఓ శశిరేఖ, సెక్రటరీ శ్రీలేఖ తదితరులు కలిసి భక్తులకు అనేక విధాల సేవలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటి నాగరాజు నాయుడు, ఈశ్వర్ చౌదరి, పాల్గొన కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్వి నాయకులు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్వి నాయకులు జంగయ్య నాగరాజ్ యాదవ్, మిథున్ శ్రీకాంత్లు ఆరోపించారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన పోరాటంతో పాటు ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అప్పుడు ప్రచారానికి సంబంధించిన వీడియోలు, పోస్టులను సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఇతర డిజిటల్ వేదికల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఈరోజు అద్దంకి దయాకర్ పైన, సామ రామ్మోహన్ రెడ్డి పైన ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే మాజీ మంత్రులు హరీష్ రావు గారి పైన ఒక ప్రజల పైన ప్రజల కోసం పోరాడుతున్నటువంటి హరీష్ రావు గారి పైన ఈరోజు ఏమని పెట్టారు, క్షుద్ర పూజలు చేస్తారని చెప్పడం సిగ్గుచేటు. వెంటనే సామ రామ్మోహన్ రెడ్డి
అదేవిధంగా అద్దంకి దయాకర్ వెంటనే హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పాలి. లేని ఎడల బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఎక్కడక్కడ వీళ్ళిద్దరిని తన్ని తరుముతామని తెలియజేస్తున్నాం. బిడ్డ గుర్తుపెట్టుకో, హరీష్ రావు గారు అంటే ఈ రోజు ప్రజల పక్షాన నిలబడినటువంటి గొప్ప నాయకుడు. ఈ రోజు కాళేశ్వరాన్ని కట్టడంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా ముఖ్యమైన పాత్ర వహించినటువంటి హరీష్ రావు గారి పైన అనుచిత వాక్యాలు చేస్తే నేను ఎక్కడక్కడ అడ్డుకొని నిడతామని తెలుస్తున్నాం. అదే విధంగా మీరు పెట్టినటువంటి వీడియోలైనా గానీ, ఆ యూట్యూబ్ ఛానల్ అయినా గానీ వెంటనే డిలీట్ చేయాలి. లేని పక్షం అద్దంకి దయాకర్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఏదైతే హరీష్ అన్న మీద శుద్ర ఫీజులు అనేటువంటి ఏదైతే ఇష్యూదో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మరి అద్దంకి దయాకర్ సామ రామ్మోహన్ రెడ్డి మీద మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ యొక్క టెక్నాలజీ సమాజంలో కూడా ఈ రోజు శుద్ర ఫీజులని హరీష్ అన్న మీద చేసినటువంటి వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలి. వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని హరీష్ అన్నకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే భౌతిక దాడులు కూడా మేము దిగుతాం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో అని అద్దంకి దయాకర్ కు సామ రామ్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. ఈ డైరెక్షన్ లో అచ్చొచ్చిన ఆంబోతుల వలె అజ్ఞానటువంటి అద్దంకి దయాకర్, సైకో సామ రామ్మోహన్ రెడ్డి ఈరోజు హరీష్ రావు గారు మాంత్రికుడు, తాంత్రికుడు, యంత్ర పూజలు చేపిస్తా ఉన్నారని హరీష్ రావు గారి పైన బురద వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, మీరు హరీష్ రావు గారంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై అనేక సమీక్షలు త్వరితగతిన కంప్లీట్ చేసి రైతాంగం పక్షాన నిలబడేటువంటి నాయకుడు హరీష్ రావు గారు. అటువంటి నాయకుడి పైన బురద వెళ్ళేటువంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ, పిహెచ్డి చదివింది ఇదే నా మాంత్రిక పూజలు, తాంత్రిక పూజలు అననీకనేనా అని మేము అడుగుతా ఉన్నాం. హరీష్ రావు గారు సబ్జెక్ట్ పైన ప్రశ్నిస్తే సబ్జెక్ట్ లేనటువంటి సన్యాసులు ఈరోజు మాంత్రిక పూజలు, తాంత్రిక పూజలు అని మాట్లాడుతా ఉన్నారు. బిడ్డ మీరు గుర్తుపెట్టుకోండి, హరీష్ రావు గారి పైన అవాకులు చవాకులు వేస్తే ఉరికిచ్చి తంతం బట్టలు కూడా తీసి మిమ్మల్ని బిడ్డ మీరు క్షమాపణ చెప్పేంత వరకు కూడా మీ భర్త పూజ చేస్తామని కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ గారు, అలాగే సామ రామ్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ ఒక కొండను చూసి కుక్కను మరిగినట్టు వీళ్ళు మరుగుతా ఉన్నారు. కేవలం హరీష్ రావు ప్రతిష్టను భంగం కలిగించే విధంగా వాళ్ళు మాట్లాడే మాటలు సిగ్గుచేటు. ఆ కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని ఈరోజు మేము న్యాయపరంగా కూడా మేము ఇవాళ బోయి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లోకి వెళ్లి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఖబర్దార్ అద్దంకి దయాకర్, రామ్మోహన్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ మీరు ఎంత మురిగిన ప్రజల ఆదరణ ఎప్పటికీ దగ్గరు. హరీష్ రావు అంటే అనునిత్యం ప్రజల కోసం శ్రమించే వ్యక్తి అని రాష్ట్రం మొత్తం తెలుసు. మీరు ఎంత మురిగినా హరీష్ రావు గారిని ఏం చేయలేరని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్. అద్దంకి దయాకర్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అబ్బాయి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే క్షుద్ర పూజలు ఏంద్రాబాయ్. ఈ రోజు ఈ సామ రామ్మోహన్ రెడ్డి అంటోడు మీడియా కమ్యూనికేషన్ పేరు మీద లక్షల రూపాయలు దోచుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి కాలు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న అద్దంకి దయాకర్ కూడా మాట్లాడుతుంటే ఈ సిగ్గుచేటు. రానున్న రోజుల్లో హరీష్ రావు గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సామ రామ్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో బిడ్డ, ఎల్బీనార్ చేస్తా చౌరస్తాలో బట్టలు కూడా తీసి సద్రంలో హెచ్చరిస్తున్నాం. ఉద్యోగస్తుల సమస్యలపై కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఏనుగుల రాకేష్ రెడ్డి. ఉద్యోగస్తుల సమస్యలపై కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీ మూసి ప్రక్షాళనకు లక్షల కోట్ల నిధులున్నాయి. అందాల పోటీలకు మనవడి కోసం ప్రత్యేక మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కు నిధులున్నాయి. నల్గొండ కోదాడ నుండి హైదరాబాద్ కు ప్రత్యేక హెలికాప్టర్లకు డబ్బులున్నాయి. కానీ ఉద్యోగస్తులకు పెండింగ్ లో డిఏలు, పీఆర్సీ అమలుకు, పాత పెన్షన్ విధానం అమలుకు డబ్బులు లేవా బట్టి గారు? ఉట్టి మాటలు కాదు, రిటైర్డ్ ఉద్యోగులకు గట్టిమేలు చేయండి అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగులు నేడు తమ హక్కుల కోసం రోడ్డెక్కడం బాధాకరం. తెలంగాణ ఉద్యోగులు కేవలం ఉద్యోగులే కాదు, వాళ్ళు నాడు తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమకారులు కూడా. ఈ ఏడాది జులైతో కలిపి 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బకాయిలు, పెన్షన్ సమస్యలను వెంటనే
వెంటనే పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల జీతాల నుండి 1.5% హెచ్ఎస్ కోతలు వేస్తున్నా వైద్య సేవలు అందడం లేదన్నారు. కలెక్టరేట్ల దగ్గర ఉద్యోగస్తులు ధర్నా చేస్తే 2 నెలల క్రితం ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 317 జీవో రద్దు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చూపాలని కోరారు. 5 రోజులు 10 రోజులు డిలే చేసి ఇచ్చింది కాబట్టి ఉద్యోగస్తులకు అది నచ్చక ఉద్యోగస్తులందరూ తిరగబడడం జరిగింది. ఆ రోజు 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి మరి ఉద్యోగస్తులందరినీ కూడా మేము ఉద్ధరిస్తాము, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాము అని చెప్తే ఆశపడి పాపం ఉద్యోగస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు. ఎన్నో కలలు అన్నారు, కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి. కానీ ఏం జరిగింది? సగం కాలం కాస్త గడిచిపోయింది. యూనియన్ గవర్నమెంట్ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. యూనియన్ గవర్నమెంట్ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10వ తారీఖున జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి సంపత్ పిలుపునిచ్చారు. చెంచర్ల గ్రామంలో జైల్ భరో కోసం కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలను దోచి బడా కార్పొరేట్ సంస్థలకు బొజ్జ నింపుతున్నారన్నారు. రైతు డిస్కాముల పేరుతోటి విద్యుత్ స్కామ్ తో కొత్త డిస్కాం తీసుకువచ్చారని 33,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన వేయబోతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చేటువంటి విద్యుత్ సబ్సిడీలకు క్రమంగా ఎత్తివేసే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగా రైతు డిస్కౌంట్ తీసుకొస్తోందన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది అని పేర్కొన్నారు. ఆగస్టు 10వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్రంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం సంబంధించింది ఈరోజు కార్మికులు కానీ, రైతులను కానీ, అదేవిధంగా వ్యవసాయ కూలీని అట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు సంబంధించిన కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నది. కొత్తగా సంబంధించిన కొత్త డిస్కౌంట్ సిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. దాంతోపాటు వీబీజీ రామ్జీ చట్టం అని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. పాత ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ రకంగా రైతులకు 38 సంబంధించినటువంటి కార్మిక చట్టాన్ని రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. కార్మిక సమస్యలపైన, రైతుల సమస్యలపైన, వ్యవసాయ కూలీల సమస్యలపైన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి స్ఫూర్తితోటి కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఆగస్టు 10వ తారీఖున కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకు ఈ ప్రాంతంలోని ప్రజానీకం, కార్మికులు, రైతులను కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంపద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్. గిరిజన కళలకు ప్రపంచ స్థాయిలో లభించిన అరుదైన గౌరవాన్ని పురస్కరించుకొని బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా 13,000 మంది గిరిజనులతో నిర్వహించిన దీంసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గిరిజన బంజారా సంస్కృతి సాంప్రదాయ నృత్యాలకు నేడు ప్రపంచ గుర్తింపు లభించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణం తెలంగాణ చౌక్ లో సంబరాలు నిర్వహించారు. గిరిజన కళలకు ప్రపంచ స్థాయిలో లభించిన అరుదైన గౌరవాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు పండ్లు పంపిణీ చేసి చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రమావత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ వేదికపై వెలుగులు విరచిమ్మడం గర్వకారణమని, ఏపీ ఎన్డీఏ ప్రభుత్వ చొరవతో గిరిజన కళలకు గుర్తింపు దక్కిందని కొనియాడారు. దీంసా నృత్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లభించడం మరువలేని అనుభూతి లాంటిదన్నారు.
అందరికీ నమస్కారం. నా పేరు రమావత్ శ్రీనివాస్ నాయకు, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా శాఖ. మరి ఈరోజు ఈ సంబరాలకు కార్యక్రమం ఉద్దేశం ఏమిటిదంటే, మొన్న జరిగిన భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో ప్రారంభోత్సవంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రియతమ భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు విచ్చేసిన సందర్భంగా మా గిరిజన బంజారా ఆదివాసీ కోయ ప్రతి ఒక్క షెడ్యూల్ వారు 13,000 మంది గిరిజనులు మహిళలు మరి ఏటే టైంలో ఒకేసారిగా 13,000 మంది నృత్యం తింసా నృత్యానికి గాను మాకు చాలా నృత్యాలు ఉంటాయి. దానిలో ఒకటి పటిష్టమైన తింసా నృత్యానికి గాను మాకు గిన్నీస్ బుక్ రికార్డులో మాకు స్థానం కల్పించినందుకు మరి వారికి మరి దానికి దోహదం చేస్తున్నటువంటి మా భారత ప్రియతమ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోడీ గారికి మా బంజారా బిడ్డల తరపున కానీ ఎవ్వరి తరపున కానీ మేము ప్రతి ఒక్కరికి పేరుగా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ఈరోజు మాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు బంజారా ఐక్యత ఈ ఉందంటే గత 15 ఏళ్ళుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన సుభిక్షంగా ఉన్నది. దేశం పట్ల పటిష్ట భద్రత ఉన్నది. మరి వారి అడుగుజాలలో మేము కూడా పయనమిద్దాం, మేము కూడా ఉందాం, మాకంటూ ఒక అవకాశం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క సేవలను గుర్తించి మాకు ఇంత పెద్ద మహోన్నతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ప్రియతమ ప్రధానమంత్రి వర్యులకు మేము జీవితాంతం మా కమ్యూనిటీ తరపున మేము రుణపడి ఉంటాము. వారి యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలి. మా అమ్మవారి ఆశీస్సులు కానీ, మా సంతోష్ సేవలాల్ మహారాజ్ ఆశీస్సులు కానీ, మా బంజారా దైవాలాలు వాళ్ళ ఆశీస్సులు కానీ, మేరమ్మయాడి ఆశీస్సులు కానీ, మా జగదంబాయి ఆశీస్సులు కానీ, వీళ్ళ ఆశీస్సులతో నేను నరేంద్ర మోడీ గారికి ఇంకో 50 ఏండ్లు స్వచ్ఛ భారత్ విసిట్ భారతదేశం రూపంలో ఇంకా ముందుకు పయనం సాగాలి, అన్ని వేళగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలుసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ పేరుగా ధన్యవాదాలు. నా పేరు రమావత్ శ్రీనివాస్ నాయకు, గిరిజన మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. సదాశివ మొబైల్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. అసోసియేషన్ నియమాలకు విరుద్ధంగా షాపులు ప్రారంభిస్తే సహించమని పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో సదాశివ మొబైల్ ఓనర్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదామి లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో బోడుప్పల్, ఫీర్జాదిగూడ పరిసర ప్రాంతాల మొబైల్ షాప్ యాజమానులు నియమ నిబంధనలను పాటించకుండా మొబైల్ షాపులు స్థాపిస్తే వ్యతిరేకిస్తామని, మొబైల్ షాపు నుండి మొబైల్ షాపు దూరము సుమారు 300 మీటర్లు ఉండాలని, అలాంటి ఉల్లంఘన జరిగితే అసోసియేషన్ తరపున చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా షాపులు స్థాపించుకోవచ్చు, కానీ షాప్ కి మధ్య తప్పకుండా దూరాన్ని పాటించాలని, పాటించకపోవడం వల్ల దుకాణదారులు వ్యాపారం జరగక నష్టపోవడం, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని సూచించారు. మేడిపల్లి విజయ సేల్స్ దగ్గర ఒక నూతన మొబైల్ షాప్ యాజమాని మున్సిపల్ అనుమతులు లేకుండా కంటైనర్ ఏర్పాటు చేయడం, అంతకు ముందే అక్కడ మొబైల్ షాపు అతి దగ్గరలో ఉండటంతో అసోసియేషన్ అభ్యంతరం తెలిపిందన్నారు. మా విజ్ఞప్తిని అతడు వినకుండా ధిక్కరించడంతో సభ్యులందరం నిరసన తెలుపుతూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలియజేశారు. 100 రూపాయలు వస్తూ ఉండవచ్చు, కానీ అది మా దగ్గర వచ్చి మాకు కొంటే మాకు ఒక 2 రూపాయలు మిగులుతుంది. దానివల్ల మా ఫ్యామిలీలు మేము ఎవరైతే ఈ మొబైల్ ఫీల్డ్ ఒక 10 సంవత్సరాల నుంచి నమ్ముకొని బతుకుతున్నామో మేము అందరం సర్వైవ్ అవుతాం. మీరు ఒక ఆన్లైన్ లో ఉన్న వ్యక్తి ఎంతో లక్షలు వేలు కోట్లు సంపాదిస్తాడు, మేము అంత సంపాదించాం. ఇవాళ కస్టమర్లకు నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, కస్టమర్లు అంటే ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్న వస్తువులు ఏమైనా ఉన్నా మా మొబైల్ షాపుల దగ్గర వచ్చి మీరు కొంటే మా లాంటి వాళ్ళు అందరూ బతుకుతారని నేను కోరుతున్నా. ఇలాంటి దాంట్లో మీరు ఉసుకులో పడొద్దని, ఈ కంటైనర్ తప్పకుండా తీపియాలి. మాకు ప్రెస్ మాతోనైతే ఒక పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నా ఇలా యాక్షన్ తీసుకొని మాకు హెల్ప్ చేయాలని నేను ఈ వీడియో తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. మోతే మండల కేంద్రంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మోతే మండల కేంద్రంలో బుధవారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మోతే ఎస్ఐ బి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎంఆర్ఓ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు చేపట్టారు. ర్యాలీ అనంతరం ఎస్ఐ బి లచ్చిరెడ్డి మాట్లాడుతూ అపరిచితులు పంపే లింకులను ఓపెన్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికి చెప్పవద్దని సూచించారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు
చేయాలని, పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, ఏఎస్ఐ మల్లయ్య, హెడ్ కానిస్టేబుల్స్ కోటేశ్వరరావు, నాగయ్య, గోవర్ధనాచారి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మీరు టైం పోగొట్టుకొని మీ క్లాసు పోగొట్టుకొని మా కోసం ఒక అర్ధగంట సేపు టైం ఇచ్చేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు హెల్ప్ లైన్ ఏ సమాచారం ఉన్నా 1930 చేయండి. ఇంకోటి ఏమంటే, నిన్న మీ స్కూల్కి వచ్చినప్పుడు మీ మేడం ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది మాకు. మీ స్కూల్లో వంటగదిలో దొంగతనాలు జరిగినాయి. దొంగతనాలు మా స్కూల్లో ప్రీవియస్ స్టూడెంట్స్ కానీ మన స్కూల్లో వచ్చిపోయేటోళ్ళు కానీ వాళ్ళే చేస్తారు. బయట కూడా ఎవరు రాడు మన స్కూల్కి. మన స్కూల్లో కొన్ని ఇల్లీగల్ కార్యకలాపాలు నడుస్తున్నాయి. మనందరూ ఇదే ఊరా, మరి మన ఊరు కాబట్టి మనకన్నా సీనియర్స్ కానీ లేకపోతే మన ఊరు ఎవడన్నా స్కూల్లోకి ఎవడు పోతుంది, ఏం పోతున్నాయి సమాచారం మీరు గోప్యంగా మీ మేడం చెప్తే మేము అవన్నీ వెలికి తీస్తాం. మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. మన స్కూల్లో అలాంటి కార్యకలాపాలు జరగకుండా మేము చూస్తాం. చేస్తారా? చేయండి. మీ ఊర్లో మన స్కూలు పరిసరాలను శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, గౌరవంగా ఉండాలి. అగౌరవమైన పనులు జరిగితే మాత్రం అందరం కూడా బాధ్యత ఉంటుంది. మీకుంటుంది, టీచర్లకు ఉంటుంది, మాకుంటుంది. మీరు సమాచారం ఇస్తే మేము దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. అలాంటి జరగకుండా చూస్తాం. ఓకేనా? ఏం చూస్తావు నువ్వు? అది గురించి ఏం చెక్ చేస్తావు? క్లాసెస్. ఓకే, వెరీ గుడ్. నిజంగా క్లాసెస్ చూస్తావా? ఒకసారి క్లాస్ కొట్టండి. మనము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఫోన్ అనేది మనము ఇక్కడ క్లాస్లో మన టీచర్స్ వాళ్ళు ఏదైతే లెసన్ చెప్తారో దానికి సంబంధించిన నాలెడ్జ్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి. అంటే చెప్పిన దాన్ని కొంచెం ఎక్కువ నేర్చుకునేకి, లేకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకునేకి మనం ఫోన్ను దాంట్లో గూగుల్, చాట్ జీపీటీ వచ్చింది, వాటి కోసమే యూజ్ చేయాలి. కానీ మనం దేనికోసం యూజ్ చేస్తాము? రీల్స్ కోసం యూజ్ చేస్తాము, లేదంటే వాట్సాప్లో యూజ్ చేస్తాము, అది యూజ్ చేస్తాము. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనము నిత్యము మనం ఇంటర్నెట్లో చూస్తున్నప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవి వస్తుంటాయి. అవి క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన ఫోన్లో హ్యాంగ్ అయిపోయి మన డేటా అంతా, ఇన్ఫర్మేషన్ అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకి తెలియదు అది. సో మనం ఇది క్లిక్ చేయడం వల్ల అది జరుగుతుంది, చేయడం వల్ల అది జరుగుతుందని తెలియదు. మీరు ఎప్పుడైనా ఫోన్ యూజ్ చేసేటప్పుడు మీకు నాలెడ్జ్ కోసం యూజ్ చేయండి. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు అది రిలవెంట్గా ఉన్నదే చూడండి. సో మనం ఏదో చూస్తూ ఉంటాము. సో అన్వాంటెడ్ వీడియోస్ వస్తుంటాయి. సో అట్లాంటి వాటిని చూడొద్దు. మనం కొన్ని వస్తుంటాయి, క్లిక్ ఇయర్ రౌండ్ ఉంటుంది, ఇలా రౌండ్ క్లిక్ చేయండి, నెంబర్ వస్తుంది, 50,000 వస్తాయి, అది వస్తుంది, ఇది వస్తుంది అని వస్తుంది. సో అట్లాంటి వాటికి ఏదైనా ఉన్నప్పుడు క్లిక్ చేయొద్దు. మళ్ళీ ఇంకోటి వస్తుంది, దీన్ని ఒక 10 మందికి మెసేజ్ పంపండి, ఇది క్లీన్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఒక 50,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి, అది ఏదైనా వస్తుంది. మనం ఏం చేస్తాము? ఆశతోటి చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల ఏంటంటే మన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వేరే వాళ్ళ. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. భిక్షాటన చేసి ఆటో డ్రైవర్ల సమస్యలపై గొంతెత్తారు. కరీంనగర్ లో ఆర్టీసీ ద్వారా ప్రవేశపెట్టిన ఈవీ ఎలక్ట్రికల్ ఆటోలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కరీంనగర్ లో వైట్ ప్లేట్ పై నడిపే 2 వీలర్ ర్యాపిడోలని వెంటనే నిషేధించాలని, కరీంనగర్ లో ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి కార్పొరేట్ సంస్థలను ఎత్తివేయాలని, సిటీ బస్సులను రద్దు చేయాలని, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000 భృతిని వెంటనే ఇవ్వాలని, 1,000 కోట్లతో ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించాలని, చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్ల నడ్డి విరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లపైన కక్ష పెట్టుకున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. కరీంనగర్లో ర్యాపిడో, ఓలో, ఊబర్ వంటి కార్పొరేట్ సంస్థలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితి దీన అవస్థలో ఉందని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల కుటుంబాలపైన అధ్యయనం చేసి వారి కుటుంబాలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లమందరం ఇలా ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇలా మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలైనవి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సులు పెట్టి ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసిర్రు. దాంతో ఇప్పటి వరకు 250 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబం ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీ ద్వారానే ఆటోలు నడుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మేము ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడమా, లేదంటే ఈ రేవంత్ రెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ వీళ్ళు ఏమైనా మా కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ఉందా? ఇవాళ ఆటోలు నడపడానికి రోడ్డు మీకు వస్తే పొద్దుందాకా ఆటో నడిపితే 300 సంపాదించిన పరిస్థితులలో ఇలా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తే మొత్తం మా నోటికాడి బుక్కను గుంజుకొని మమ్మల్ని బిచ్చగాలం చేసే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా మేము చెప్తా ఉన్నట్టే కార్పొరేట్ సంస్థలకు లైసెన్సులు ఇచ్చి ఇలా ఇష్టానుసారంగా ఆటో డ్రైవర్ల శ్రమను దోసుకుంటూ ఓబర్, ఊలా, మరి ర్యాపిడో కంపెనీలు అటువంటి చాలా కంపెనీలు ఇలా ఆటో డ్రైవర్లను దోసుకుంటున్నాయి. ఆటో డ్రైవర్లను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. ఇలా కరీంనగర్లో 2 వీలర్ ఆటోలు పెట్టి 2 వీలర్ బైకులు పెట్టి వైట్ ప్లేట్ మీద వాటికి టాక్సీ నడిపే అర్హత లేదు. అయినా కూడా వాటికి 2 వీలర్ మీద కిరాయిలు చేసుకునే విధంగా అవకాశం కల్పించి మా పుట్టగొడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు ఎక్కడ చూడలే ఇంత అన్యాయంగా మా ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టినట్టు ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేమేం తప్పు చేసామని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలమే, ఈ దేశంలో పుట్టిన బిడ్డలమే, పక్క దేశంకి వెళ్ళి ఇక్కడ బతకలేమయ్యా. మేము కూడా మీకు ఓట్లేసి గెలిపించి మార్పు తెస్తాం అనుకుంటే మా బతుకులను ఈ రకంగా మార్పు చేస్తున్న సందర్భంలో మిమ్మల్ని ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోగడ మేము ఆటో డ్రైవర్లు చచ్చిపోతే 5 లక్షల ప్రమాద భీమా ఉండే, మీరు ఇస్తా అన్న 12,000 ఏవి, మీరు ఇస్తా అన్న ఇంద్రమ్మ కాలనీలు ఏవి, మీరు ఇస్తా అన్నటువంటి సంక్షేమ బోర్డు ఏది? ఇవాళ ఇవన్నీ విడిచిపెట్టి మరి మా మీద కక్షపూరితంగా ఈ ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తూ ఈ ర్యాపిడోలను 2 వీలర్లను మా మీద ప్రయోగిస్తూ ఇలా రోడ్డు మీద బతకలేని పరిస్థితులలో మమ్మల్ని తయారు చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇవాళ కరీంనగర్లో పెద్ద ఎత్తున మేము ఇవాళ ఇక్కడ ధర్నా నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది మొదటిసారి. వెంటనే రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ ఎలక్ట్రికల్ ఆటోల గురించి, ఈ 2 వీలర్ ఆటోల గురించి నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించాలి, మాకు డబుల్ బెడ్రూమ్లలో ఇళ్లలో అవకాశం కల్పించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేకపోతే ఇది మొదటి ఉద్యమం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అన్ని ఆటో యూనియన్లను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాం, మా రవాణా శాఖ మీరే మాకు తండ్రి లెక్క, మీరే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఖచ్చితంగా నీ ఇంటిని ముట్టడిస్తాం. జై ఆటో డ్రైవర్. అభివందనం చేస్తున్నాము మీ రాష్ట్ర గవర్నమెంట్కు. దయచేసి 5 డిమాండ్లు కోరుతున్నా. రాబోయే కాలంలో ఈ ఎలక్ట్రికల్ ఆటోలు పెడతా అంటారు మీరు. దయచేసి ఈ ఎలక్ట్రికల్ ఆటోలు బంద్ చేసి ఎలక్ట్రికల్ ఆటోలు రోడ్డు మీద తీసుకురాకుండా చేయండి. మాకు ఇస్తాన్న మా ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు ఇస్తాన్న 12,000 రూపాయలు తక్షణమే కేటాయించాలి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న దండం పెడతారు రేవంత్ రెడ్డి గారు, మా ఆటోల పైన కన్ను తీసేయండి, మమ్మల్ని క్షేమలాభాలను కోరండి. మీకు ఓట్లు వేసారు మా ఆటో డ్రైవర్లు, ఎక్కువగానే ఎక్కువ మా ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయడం మీ గవర్నమెంట్ ఫామ్ అయింది. దయచేసి ఇది మా ఆటో డ్రైవర్లపై ఇట్లా కన్నేరే చేసి చూడకండి, మమ్మల్ని ఆదుకోండి. మేము ముందు కూడా మీకు గవర్నమెంట్ సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్, కరీంనగర్. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం 3ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నమోదైన చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతల వివరాల సంఖ్య ఎంత అని, వారందరూ ప్రతిరోజు కేంద్రానికి హాజరవుతున్నారా
లేదా అనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. హాజరును ఏ విధంగా నమోదు చేస్తున్నారని, అటెండెన్స్ నిర్వహణను పరిశీలించారు. చిన్నారులకు ప్రతిరోజు ఏ విధమైన పోషక ఆహారం ఇస్తున్నారని, చదువు, ఆటలు ఏ విధంగా నేర్పిస్తున్నారని అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం చిన్నారులకు రంగులు, బొమ్మలు చూపించి వాటి పేర్లు చెప్పించాలని ప్రోత్సహిస్తూ వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.